నిన్నటి దినాన ఒక ప్రాంతానికి, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియా ఆ ప్రాంతానికి నిన్నటి దినాన మా సహోదరులు మార్తా హోమ్ మరి శాంసంగ్ గారు, నేను మరి మా సహోదరులకి ఫోన్ చేసి పలానా కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారిని మీరు ఆదరించాలి అని అన్నప్పుడు మా సహోదరులు నేను కలిసి మేము ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు చాలా హృదయం తరక్కుపోయింది. భర్త ఆమెను వదిలేసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక బాబు. నా పేరు కుమారి. మా అక్క పరిస్థితి బాగలేదు. ఆమెకు వాళ్ళ ఆయన రీసెంట్గా గన్నుతో కాల్ చేసిండు. ఆమెకు 4 పిల్లలు. ఇంతకుముందు మా అమ్మ చూసేది ఏదో చేసి మా అక్కకు ఆపరేషన్ చేయించినాం. ఇప్పుడు మా అమ్మ కూడా 3 రోజుల క్రితం చనిపోయింది. దయచేసి ఆమెకు ఏదో ఒక సాయం చేయండి. పిల్లలు 4 పిల్లలు ఉన్నారు ఆమెకు. నేను కూడా వేరే ఊర్లో ఉంటాను. తినటానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి వారికి ఏర్పడింది. వాళ్ళ తల్లి అంగన్వాడీ స్కూల్లో ఏదైనా ఫుడ్ దొరికితే ఆ టీచర్ పంపించిన ఫుడ్, ఆ భోజనం తీసుకొచ్చి ఆ రోజు వారి పొట్ట గడిపేది. ఆమె 3 రోజుల క్రితం చనిపోయిందని. అందరికీ నమస్కారం. నేను మార్తా హోమ్ నుంచి. ఆ చనిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మా అమ్మ చనిపోయింది, మా పరిస్థితి ఏంటి అని వారి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. చరిత్ర గనక వింటే ఈ వీడియో చూస్తున్న మానవ దృక్పథం కలిగిన సహోదరులందరికీ నా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నా. చిన్నారి చేతులతో మనం మానవత్వంతో, మతాన్ని పక్కన పెడదాం, కులాన్ని పక్కన పెడదాం, మానవత్వంతో ఆ కుటుంబానికి మనం సపోర్ట్ గా నిలబడతాం. మేమైతే మార్తా హోమ్ లో వారికి ఆశ్రయం ఇచ్చాం, కానీ వారి పోషణ కొరకు ఆమెకి మరి నెలకి వీళ్ళ అమ్మమ్మ గారు కాయ కష్టం మందులైతే ఆపరేషన్ చేయించింది. ఒక 3,000, కానీ ఈ పాటికి ఆమె 4,000 దాకా మరి మెడిసిన్ ఖర్చు అవుతుందంట. పిల్లలు తిండి, వాళ్ళ చదువులు, ఇవన్నీ మనం లెక్కేసుకుంటే 13,000 రూపాయల దాకా నెలకు వాళ్ళ ఖర్చు 13,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. చదువు మానేసి నేను వీడియో చూపిస్తున్నాను స్క్రీన్ మీద, మీరు చూడండి. సపర్యాలు చేయటానికి మీరు మంచి మనసుతో వీరికి సపోర్ట్ గా నిలబడాల్సిందిగా ప్రభు పేటని మనం చేస్తా ఉన్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.